హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ థర్మాకోల్స్తో మంచి డిఐవై ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ డెకోర్ అండి. చూడడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఈ థర్మాకోల్స్ని ఈ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత నేను అక్రాలిక్ పేస్ట్ కలర్స్ అనేది నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకున్నానండి. ఇలా కలర్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్స్ని వేసుకోవాలి. కలర్స్ వేసుకోవడం వల్ల చాలా లుక్ వస్తుందండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి అనేది. కలర్స్ వేసుకోకుంటే బాగుండదు, మొత్తం ప్లెయిన్ వైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది షేప్ అనేది మనకు ఎలివేట్ అవుతుంది. సో అందుకని ఇలా కలర్స్ వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో జరుపుకుంటాం కదండి, వాటికి కూడా డెకోర్ చేసుకొని ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఫెవిగ్లూ అనేది తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా తీసుకొని 4 సైడ్స్ ఎడ్జెస్కి ఇలా మనం గ్లూని అంటించుకోవాలి. ఇక్కడ చెమ్కీస్ చూసాను కదా, మిర్రర్స్ లాగా ఉన్నాయి. ఇవి అక్కడ 4 సైడ్స్ ఆ ప్లేస్లో పేస్ట్ చేసుకోవాలండి. ఇవి పేస్ట్ చేయడం వల్ల చాలా లుక్ వస్తుంది. చెమ్కీలు అనేది మిర్రర్స్ అని కూడా అంటారు కదా, ఇవి అలాగా అన్నింటికి ఇలాగే 4 సైడ్స్ అనేది పేస్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా లుక్ వస్తుందండి. నిజంగా నేను ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇక్కడ పైన ఇలా 3 స్టిక్కర్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇవి కుందన్స్ అంటారండి. ఇవి షేప్లో ఉన్నాయి కదా, ఇవి పెట్టుకోవాలి. డైమండ్ షేప్ అని కూడా అంటారు వీటిని. తర్వాత ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను సరౌండింగ్ చిన్న డాట్స్ వైట్ కలర్ అనేది ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంకొంచెంగా లుక్ వచ్చింది. ఇంకా మీరు ఎక్కువ నచ్చిన డిజైన్స్ కూడా దాంట్లో వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటికి కూడా ఈ మిర్రర్స్, ఈ కుందన్స్ అనేది అదే విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత వైట్ కలర్ని ఇలా డాట్స్ లాగా పెట్టేసుకోవాలి. అన్నిటిని ఇలా రెడీ చేసుకోవాలి. చాలా బాగా కనిపిస్తాయి ఇలా చేయడం వల్ల. ఈ డెకరేషన్ ఇలా రెడీ చేసుకొని బర్త్డే ఫంక్షన్స్కి, చిన్న చిన్న పూజలకి కానీ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మంచి లుక్ అనేది వస్తుంది ఇంట్లో కూడా. అన్నింటికి పెట్టేసుకోవాలి. చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి. ఫైనల్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇలా అన్నింటిని రెడీ చేస్తున్నాను థర్మాకోల్స్ని. దానికి ఎంత బాగున్నాయి కదా. ఇందులో మధ్యలో ఇప్పుడు మనకు ఒక ప్లాస్టిక్ దియా ఉంటుంది కదా, అలాంటిదైనా ఎలక్ట్రిక్ దియా, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలా సింపుల్గా లోటస్ని ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి ఈ లోటస్ అనేది. నేను ఇలా లోటస్ని పెట్టుకున్నాను, దీపాలు అనేది పెట్టుకోలేదు. లోటస్ పెట్టుకోవడం వల్ల దాని లుక్ అనేది చాలా చేంజ్ అయింది. నాకైతే ఇవి బాగా నచ్చాయి. చూడండి, అన్నింటిని ఇలా పెట్టుకున్న తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాయో లోటస్ కాంబినేషన్లో ఇవి. ఫైనల్కి నేను ఇలా డెకోర్ చేసుకున్నాను. చూడడానికి మాత్రం చాలా బాగుంది. సింపుల్ అండ్ సింపుల్ ఈజీ మెథడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.